మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనుకోకుండా సడన్ గా పెట్టినటువంటి ఈ ప్రెస్ మీట్ కు కొందరు చదువుకున్నారో లేదో వాళ్ళు చూసుకున్నారో మెసేజ్ లేదో తెలియదు, కానీ వారికి కూడా దయచేసి ఒక మిత్రునిగా వారికి కూడా ఫార్వర్డ్ చేయండి అని చెప్పి మనం చేస్తూ, సంక్రాంతి రాగానే ఓ బ్యాచ్, దీపావళి రాగానే ఇంకో బ్యాచ్, ఇట్లా ఈ బ్యాచ్ల వైజ్ దిగుతుంటాయి. ఎందుకంటే మేము కూడా ఉన్నామని చెప్పుకోవటానికి. అలాగనే హరీష్ రావు గారు నిన్న వచ్చాను, వచ్చి మాట్లాడిన మాటలు చూస్తే ఆయన కోమలో పోయినట్టు నాకు తెలిసి. అయితే వాళ్ళు పెట్టే మరదలు పెట్టే టార్చర్కు కోమలో పోయినాడు ప్రస్తుతానికైతే నాకు తెలిసి. సిసిఎల్ రిలేటెడ్ బై స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వ్యత్యాసం కూడా తెలియని వ్యక్తి. వాళ్ళని పిలిచి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, చర్చలు జరుగుతాయని చెప్పి ఇదేదో అయిపోతుంది కదా అని తెలిసి ముందుగానే మాట్లాడేది, మేం చెప్తేనే ఇది వచ్చింది అనే విధంగా రైతుల గురించి ఏదో వీళ్ళు ఒరగబెట్టినట్టు మాట్లాడటం. గతంలో ఈ విధంగానే రెచ్చగొట్టి ఉద్యమకారులని చావుకు కారణమే ఈ హరీష్ రావు ముఖ్య కారణం. కేసీఆర్ కనుసనలో నడిపించి చేసిందే ఇతను. ఇవాళ మళ్ళా రైతులను రెచ్చగొట్టి ఏదో చేద్దామనే ఆలోచన. నిన్న మాట్లాడాడు, సాయంత్రం చర్చలు అయిపోయినాయి, రిలీజ్ చేసింది, ఇలా కొనుగోలు స్టార్ట్ అయింది. ఇవన్నీ ఏంటంటే గాడ్పుల బాణాలు అయితే మేము చేస్తేనే వీళ్ళు చేసిండ్రు అని చెప్పుకోవటానికి ఇదో రకమైన ఇది చేయటం. చరిత్ర ఒకటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వారికి అక్కడికి నువ్వు ఏజెంట్ అనేది క్లియర్గా ఇదివరకు ఎప్పుడో చెప్పినాం మేము. ఇవాళ కూడా మీ మరదలు గారే ఏజెంట్, తను కేసులో పెట్టి ఇరికిచ్చింది ఇదని చెప్పి ఆమె చెప్పబట్టే. ఎప్పటికైనా ఆ కవిత గారు చెప్పినట్టు ఈయన బీజేపీ ఏజెంటే, బీజేపీగా పోతాడు. కానీ నిన్న మొన్న వచ్చి మేము బతుకున్నాం, నేను ఇంకా ఉన్నాం హైదరాబాద్లో 25,000తో బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాక ఇక ఇప్పుడు ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. ఇక అందులో మేము చెప్పలేదా, నేను చేయలేదా అని చెప్పి మేము బతుకున్నాం, మేము ఇంకా చేద్దాం. మీకు ఒక్క సర్పంచ్ కూడా రాదు, ఒక డిపాజిట్ కూడా రాదు మీకు. మీరు ఏదో అనుకుంటున్నారు, ఇంకా ప్రజలను రెచ్చగొట్టి మాయ మాటలు చెప్తే ఇంకా వరంగల్ జిల్లా ప్రజలు నమ్ముతారు. ప్రత్యేకంగా వరంగల్ జిల్లా మిమ్మల్ని నమ్ముడు కాదు కదా. మీరు ఒకరోజు ముందు మీ ప్రోగ్రాం చెప్పి వస్తే ప్రజలు తరిమి కొడతారు. ఆ పరిస్థితి ఉన్నది మీది. రైతులకు మేం చేసింది ఏంటిది, మీరు చేసింది ఏంటిది ప్రజలకు తెలియదా? మేమేమైనా ఉంటే కొద్ది గొప్ప గతంలో తెలంగాణ ఇచ్చి కూడా చెప్పుకోలేకపోవడం కొద్దిగా వెనుకబడితే పడి ఉండొచ్చు, కానీ చేసింది ప్రతి ఒక్కరు కూడా మేమే అనేది ప్రజలకు లేటుగా అర్థమైంది కాబట్టి మేము తన్ని పక్క కూర్చోబెట్టారు. అది విస్మరించి ఈడికొచ్చి ఓ నలుగురు ఇక్కడ నలుగురు ఉన్న దాంట్లో 4 దొంగలేనే. అవేమైనా సమాచారం అంటే అవి పొద్దుగా లేస్తే పర్సంటేజీలు, కబ్జాలు, లూటీలు, దౌర్జన్యాలు, గుండాగిరి చేసిపోయిన వాళ్ళు అదే బ్యాచ్ అయినా. దానికి నువ్వు తోడయి అంటే క్రిమినల్స్ అంతా ఒక్క దగ్గర జమ అవుతుండొచ్చు. జనరల్ ఇటాడీ పొలిటీషియన్స్ అన్నది, కానీ వైట్ కలర్ క్రిమినల్స్ వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా వైట్ కలర్ క్రిమినల్సే. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత రౌడీ షీటర్లు అంటూ తెరమెరుగు అయిపోయినరు. ఈ వైట్ కలర్ క్రిమినల్ రౌడీ షీటర్లు వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా. హరీష్ రావు అయితేంది, వినయ్ అయితేంది, వీళ్ళందరూ కూడా ఎవడెవడు వీళ్ళకి ఏం బిజినెస్ ఉన్నాయి రాజకీయాలల్లో ఈ కోట్ల రూపాయలు ఎడికెళ్ళి తెచ్చి పెడతారు. మాకేం అర్థమైతే లేదు మాకైతే. అంటే ఈయన పెట్టడం వాళ్ళు అంటే వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి? మీ లావాదేవీలు, మీ ఐటీ అసెస్మెంట్ ఏంటిది, మీరు సంపాదించేది, మీ బిజినెస్ ఏంటిది, మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి, మీ ఎలక్షన్లకు ఏం పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఆశ్చర్యం అవుతుంది వీళ్ళని చూస్తుంటే. వీళ్ళని ఏమనాలి? వైట్ కలర్ క్రిమినల్ రౌడీస్ అనకపోతే ఏమనాలి వీళ్ళని? దౌర్జన్యాలు, దాడిలు, దోసక తినటాలు. అందుకే మిత్రునికి చెప్తున్నా, వినయ్ భాస్కర్ కూడా మిత్రుడు, మంచి మిత్రుడు. ఒకప్పుడు ఈ గుండాయిజం, రౌడీయిజం, కబ్జాలు ఇవన్నీ బంద్ చేయడం మంచిది కాదు. ప్రజల ఉసురు రాకుతుంది. ఇట్లాంటి ఇంకా కూర్చుంటుంది, అది మంచిది కాదు. అది ప్రజల ఉసురు రాకుతుంటాయి ఇట్లా. దీనికి హరీష్ రావు గారు ఏమని చెప్పింది కవిత? 600 ఎకరాలట, ఫామ్ హౌజులు, లక్షల కోట్లు పక్కకు పెట్టిండ్రు. సైకిల్, ఈ సైకిల్ దొక్కకుండా తిరిగినోనివి నువ్వు కానీ, సంతోష్ రావు కానీ, కేటీఆర్ కానీ, వీరందరికీ ఇన్ని వేల కోట్లు ఫామ్ హౌజులు ఎక్కడికి వచ్చి వచ్చినాయో జవాబు చెప్పండి. అంతే, వేరే ఏం అడుగుతలేదు. మేము ఇక క్లియర్గా మీ ఐటీ అసెస్మెంట్ పెట్టండి, మా ఐటీ అసెస్మెంట్ పెడతాం. మా 2004 ఉంటాం, 10 years గవర్నమెంట్ ఉన్నాం మేము కూడా. మా అందరు అసెస్మెంట్ కూడా పెడతాం, మీరు పెట్టండి. సింపుల్గా ప్రజలకు ఉదాహరణలు చెప్పడానికి ఇవన్నీ చూడటం ఒక ఎత్తు అయితే, సింపుల్ ఉదాహరణలు ఏంటంటే
వీళ్ళ ఛానళ్ళు, పేపర్లు, వీళ్ళకున్న ఫామ్ హౌస్ రివ్యూ సాక్ష్యాలు ఇంకా వేరే అవసరం కూడా లేదు వీటికి. రైతులారా, ప్రజలారా, ఈ దొంగలు, దోపిడి దొంగల ముఠా మళ్ళా తిరుగుతున్నది రాత్రిపూట. ఈ చెడ్డీ గ్యాంగ్, ఇది డే టైమే తిరుగుతున్నది ఈ గ్యాంగు. వీటి మాటలు నమ్మి మోసపోకండి, వాస్తవాలను గ్రహించండి. ఇక ఆయన పోయిండు, ఎందుకంటే 15,000 ఇచ్చినాం కదా మొన్న ఫండ్, ఏది మన వర్షాలు పడ్డప్పుడు. బిల్లార్ ఆడిక్కడికి మన నాగని చెప్తుంటాడు బిల్లా రంగ గురించి బాగా. బిల్లార్ ఆడిక్కడికి ఎందుకంటే 10,000 ఇస్తాను అవతల పడ్డాడు దొంగ తిరిగి నాకు తెలిసి హన్మకొండకు రాడా 10,000 ముచ్చట మాట్లాడతారని చెప్పి. ఇక రంగాన్ని తోలిండు, రంగా వచ్చి రంగ ఈ మాట మాట్లాడుతుండు. ఆఖరికి చెప్పింది మన దగ్గర కూడా 600 కోట్ల రూపాయల హాస్పిటల్ ఎత్తుకపోయిందని, అది కూడా ఈయన తాలూకే అన్నారు. ఏం స్వయం వాళ్ళ మరదలే చెప్పి, మేము ఏదో బయట చెప్పినవి కాదు కదా, ముఠాల సభ్యులే వీళ్ళంతా. ఏమే కానీ వాళ్ళందరూ ముఠా సభ్యులే కదా. పంపకాల తేడా వచ్చి లొల్లులు పుట్టినాయి ఇవి. అని తేడా వచ్చింది కానీ 100 కోట్ల 1000 కోట్ల లక్షల కోట్ల తేడా ఉన్నది. ఎవరి సొమ్ము ఇది? మన సొమ్ము. ఇవాళ నేను హరీష్ రావు గారు ఒక్క మాట అడుగుతాను సూటిగా, మీ నిజాయితీకి మీ గనుక ఉంటే మీరు చేసిన అప్పులే దగా మోసం 11% ఇంట్రెస్ట్ తోటి ఏ రాష్ట్రంలో ఏ ఎదవదేలే ఈ ఎదవలు తప్ప. 11% మిత్తి అప్పు తీసుకొస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోతారు ఊరికే నడుతూ, ఢిల్లీకి ఎందుకు పోయినా చెప్తా నీకు. ఇక మీ 11% తగ్గియండి, 8% కాడికి ఇవ్వండి. వాళ్ళు చేసిన అప్పు నెలకింత కట్టుకుంటూ వచ్చారు మిత్తి, కానీ 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మేము అసలు కట్టవలసి వస్తుంది. ఈ కష్టకాలంలో అసలు కట్టడం కష్టమవుతుంది. మాకు 8% మిత్తి తగ్గిస్తే మిత్తితో పాటు ఇంత అసలు కూడా కట్టుకుంటూ వస్తాం. మేము ఈ దుర్మార్గులు చేసిన పాపాన్ని మేము కడుక్కుంటామని చెప్పి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. తిరుగుతుంటే కొద్దిగా గొప్ప అటు ఇటు చలనం వచ్చి ఇప్పుడు చేస్తున్నారు, దానికి తిరుగుతున్నారు. మీ తీరుగా బేళ్ల కోసమో షూటీల కోసమో నటించుకుంటూ మరదల్ని లోపలి నెట్టేయటానికో. ఓ రోజు బండి సంజయ్ ఇంకెవరో పొగుడుతుండే, మా హరీష్ రావు అంటుడు, ఊహన్ పొగుడుతుడు. ఎందుకు ఏజెంట్ ఈయన అక్కడ, వాస్తవం కూడా ఏజెంటే, బీజేపీకి 100% ఏజెంటే అనే డౌట్ లేదు. మీరు ఇన్ని చెప్పిన వాళ్ళు 10 ఏళ్ళు మీరు కలిసి సంసారం చేశారు కదా, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కూడా కలిసి 3 కలిసి చేసినాయి. మరి ఎందుకు చేయలేకపోయింది ఇవన్నీ? మేము 2 లక్షల రుణమాఫీ చేస్తే కూడా క్లియర్ గా కాలేదు అని దాన్ని దుష్ప్రచారం చేస్తుంది. మేము ఏదైనా చేయబోతున్నామంటే చేయకముందుకే దుష్ప్రచారం చేయబడుతుంది. మీరు చెయ్యరు, చేసేదాన్ని వ్యతిరేకించడం, ప్రజలను మభ్యపెట్టి మాయమాటలు పెట్టి రెచ్చగొట్టడం. ఈ పద్ధతి మానుకోండి. ఎందుకంటే వరంగల్ జిల్లా ప్రజలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, వాళ్ళ గురించి ఇంకా మీకు చాలా తెలియదు. చైతన్యవంతులు, ఏదో సెంటిమెంట్ చెప్పగానే టప్న పడిపోతారు అని అనుకుంటున్నారు మీరు. బిడ్డ మీ బట్టలు కూడా తీసుకొడతారు మీరు వరంగల్ జిల్లా ప్రజలు. మీరు అనుకుంటారు మిమ్మల్ని కొట్టుకుంటూ ఇక్కడ ఉన్న కొందరు దొంగలు ఉన్నారు, వాళ్ళని కొసరేసి కొడతారు మీతో పాటు వాళ్ళని. ఆ పద్ధతి మార్చుకోకుండా నోటికి ఏది వస్తుంది మాట్లాడితే ఇంకా ప్రజలు నమ్ముతారు అనుకొని ఇంకా దుర్మార్గపు ఆలోచనలో ఉన్నారు మీరు. ఆ పద్ధతి మార్చుకోకుండా మేము ఆధారాలతోటి ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా వాస్తవాలు కాదా, ఇక్కడ ఉన్న పేపర్లలో రాసినయే కాదా, నేను కొత్తగా ఏం మాట్లాడేది లేదు ఇందులో. దానికి జవాబు చెప్పరు. మేము 80% పనులు 70-80% కంప్లీట్ చేసిన పనులని మన ఎలక్షన్లో కూడా, మన ఏది హైదరాబాద్ ఎలక్షన్లో కూడా జూబ్లీహిల్స్ దాంట్లో మేము చేసిన 78 గురించి ఒక్క మాట చెప్తలేరు. ఆ చెయ్యని 30% 20% వాటి గురించి చెప్తారు. 2 ఏళ్లలో 70-80% సాధ్యమవుతుంది ఎవరితోటన్నా? ఇంత కష్టకాలంలో మేము చేస్తే ఆ 20% మాత్రమే చెప్పడం. స్కూటీ ఏమైంది, గోల్డ్ ఏమైంది, 2000 ఏమైంది అని మేము చెప్పలేమా? మేము చేసిన 70% చెప్పండి, మీకు డిపాజిట్ రాదు. అందుకే మొన్న గల్లీ వాడకు ఇంటింటికి మేము చేసిన 70-80% గురించి క్లుప్తంగా వివరించుకోపోగానే ప్రజలు హైదరాబాద్లో ఎప్పుడన్నా ఇంత మెజార్టీతో గెలవంగా సీటు మొట్టమొదటిసారి 24,000 చిల్లరతో గెలవటం అనేది ఆ కాన్స్టిట్యున్సీలో ఎన్నడూ గెలవలేట అంత మెజార్టీతోటి. ఇంకా ముఖాలు లేక ఆడ చెల్లక ఇక లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాను, ఏమో అయిపోయిందిరా పని అయిపోయింది అంటారని చెప్పి వీడికి వచ్చి వరంగల్ జిల్లా ప్రజలు ఎడ్డోళ్ళు ఇక ఉత్తానే నమ్ముతారని ఒక గుడ్డ కలిసి మీరు వేసిపోదామని వచ్చినావు. పద్ధతి మార్చుకోండి. ఈ పద్ధతులు మార్చుకోకపోతే మేము ఆ భాషలో తగిన విధంగా ప్రజలందరూ కూడా, వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా కలిసి తగిన గుణపాఠం త్వరలో మీకు చెప్తారు బిడ్డ అనుకుంటాను. ఏమైనా అనగానే కూర్చోవటం, 4 దొంగల ముఠా కలవటం, ఆడ కూర్చొని వచ్చిరాని మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టుకోవటం. హ్యాపీ, మాది అయిపోయింది, ఇయాటికి మేము మా డ్యూటీ అయిపోయింది, ప్రజలు మమ్మల్ని నమ్మినందుకు మా డ్యూటీ అయిపోయింది. ఇదేనా? మేము పొద్దుగాలు లేస్తే మీకు ఇదివరకు కూడా చెప్పినాం,
కూలోడు పోయినట్టు పోతాను, మేము సెక్రటరీ పోయినా ఎటు పోయినా ఎప్పుడు పొద్దుగాల వచ్చినా పనులు చూసుకున్నాం, మళ్ళీ సాయంత్రం చూసుకొని రేపు పొద్దుగాల చూసుకొని మళ్ళీ అందరం కలిసి పోయి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకుందాం, ఇవి పనులు ఉన్నాయి, ఇవి పెండింగ్లు ఉన్నాయి అని మా ఆలోచనలలో మేము పొద్దుగాల లేతే మేము తిరుగుతాం. మీదేమన్నది, నీ కాన్స్టిట్యూన్సీలో వచ్చింది నా దగ్గర పైరవి, నా కాన్స్టిట్యూన్సీలో నీది వచ్చిందని పైరవిలు పెట్టుకొని కుమ్ముకై ఓ బాటిల్ పెట్టుకొని కూర్చొని తాగి పాలు దొంగల ముఠా దగ్గర పంచుకున్నారు. బ్యాచ్ మీది, మీకు మాకు వ్యత్యాసం లేదా? కొంతనే లేదు అసలు. థ్యాంక్ యూ. నమస్కారం. మా ఎమ్మెల్యే గారు బాగా మాట్లాడారు. అట్లా తిట్టాలని నాకు కూడా ఉంటది, కానీ తిడితే సిగ్గు అనిపిస్తుంది తిట్టడానికి. ఇంకా బాగా తిట్టాలి వాళ్ళని. హరీష్ రావుకి ఎందుకు సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లో ఓడిపోయిన తర్వాత తండ్రి చనిపోయిండు, 15 రోజులు కాలేదు, వచ్చి వరంగల్ మీద పడతానని ఏంటయ్యా నీ ఉద్దేశం అని నేను అడుగుతాను. ఏం చేస్తానని వచ్చినావు ఇక్కడికి? రైతులను మీరు జైల్లో వేసింది మర్చిపోయినరా? ఖమ్మం రైతులను అందరినీ కూడా అప్పుడు మీరు జైలుకి పంపిస్తే బేడీలు వేసి పంపించింది మర్చిపోయినరా? ఏ ఒక్క రైతు కూడా మర్చిపోడు మిమ్మల్ని. మరి ఇవాళ వచ్చేందో రైతులు ముసలి కన్నీరు గారుస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తలేరు, రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు అంటున్నారు. సిసిఐ ఎవరు చేయాలయ్యా? ఇన్ని రోజులు మినిస్టర్గా చేసినావు, నీకు ఆ తెలివి లేదా? ఏమన్నంటే రేవంత్ రెడ్డి మీద పడేయడము, కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారాలు చేయడము, దీనికోసమేనా నువ్వు ఈ పార్టీలో ఉంది, టీఆర్ఎస్ పార్టీలో ఉంది? మీరు చక్కగా చేసి మేము చేయలేదంటే మీరు ఏమన్నా ప్రజలు నమ్ముతారు? అసలు మీరు ఏం చేసిందే లేదు. రైతుల కోసం మీరు చేసిందేందో చెప్పమంటున్నాం. రైతుల కన్నీళ్లు గారిస్తే మీరు ఆ కన్నీటిని పన్నీరుగా జల్లుకొని జలసాలు చేసిండ్రు మీరు. కానీ ఇవాళ రైతు రాజ్యం, రైతు బతుకుతేనే ఇక్కడ తెలంగాణ ఉంటుందని మేము గట్టిగా నమ్మిన వాళ్ళం. మేము ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న వాళ్ళ మీద ఇక ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? మూటలు తీసుకుపోవడానికి ఢిల్లీకి వెళ్తున్నాడు. మీకు దాచుకోవడం తెలుసు, మాకు మూటలు ముళ్ళలు తెలియదు. మాట ఏదైతే ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకోవడానికే పోతున్నాను తప్ప మరి ఇంకొకటి కాదు. అటు మరదలు తిడుతుంది, ఇటు అత్త తిడుతుంది నిన్ను. వీళ్ళందరు తిట్టంగా కూడా ఇంకా కూడా ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావు అని అయితే మాకు అర్థం కావడం లేదు. మొదలు ప్రజలకు సమాధానం చెప్పుడు కాదు, నీ మరదలకు సమాధానం చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ పార్టీ గురించి మాట్లాడు, ఇంకెవరి గురించి అయినా మాట్లాడు. నీ పార్టీలోనే నీకు చక్కదనం లేదు, వేరే పార్టీ గురించి మాట్లాడడానికి నీకేముంటది? నీ కుటుంబం ఆ కుటుంబమే పార్టీ. మరి ఇంకా వేరే ఎవరు ఉన్నారా? బామ్మరిది ఉన్నాడు, మరదలు ఉన్నది, మా ఉన్నాడు, ఇంకో బామ్మరిది ఉన్నాడు, ఈయన. వీళ్ళందరూ కలిసి దోసుకోవడం ఎట్లా, దాచుకోవడం ఎట్లా, మళ్ళీ ఎలక్షన్లు వస్తే పంచడం ఎట్లా? మొన్న చూసిండ్రు, అది కూడా పని కాలేదు. చేసిన పని చెప్పుకోవడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలిచింది. మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా ఇవాళ చెప్తున్నాం, హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, ఇంకెవరికైనా కూడా బీజేపీ వాళ్ళతో కుమ్మక్కై మీరు ఏది వేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా మీకు వదిలిపెట్టేది లేదు. టీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఒక్క సర్పంచ్ను కూడా వదిలిపెట్టేది లేదు. మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఖచ్చితంగా చెప్తాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళమంతా కూడా పని చేయడానికి ఎక్కడున్నాం, మమ్మల్ని ఎన్నుకున్నదే ప్రజల పని కోసమని నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాం. మీలాగా దొంగల్లాగా పంచుకోవడానికి కాదు, పొద్దుకోకంగానే ఒక కాడ చేరుకొని నీకెంత వచ్చింది నాకెంత వచ్చిందని లెక్క చూసుకునేటందుకు కాదు. పొద్దున లేస్తే పని చేయడము, మళ్ళీ రేపు ప్రజలకు కావాల్సిన పని ఏంటని మాట్లాడుకొని ఆ పని కోసం ఎవరి దగ్గరికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. అలాంటి కార్యక్రమాలు తీసుకుని పోతూ ఉన్న సమయంలో నువ్వు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు మీకే అని చెప్తున్నావు. మంచిగా చెప్తున్నావు, మళ్ళీ వినకుండా ఇంకేమైనా ఒక్క మాట మాట్లాడితే మీకన్నా ఎక్కువ మాట్లాడతాం మేము. మీకన్నా కూడా మంచి భాషలు వస్తాయి మా వాళ్ళందరికీ కూడా, బాగా మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఖబర్దార్గా ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ గురించి కానివ్వండి, ఈ రాష్ట్రంలో రైతులు ఎవరైతే సంతోషంగా ఉన్నారో వాళ్ళ గురించి కానీ మాట్లాడడానికి మీకు అర్హత లేదని తెలియజేసి సెలవు తీసుకు. మీ అందరికీ తెలుసు, నిన్న బిల్ల ఒక దిక్కు రంగ ఒక దిక్కు పోయిండ్రు. బిల్ల తూర్పుకి వస్తే రంగ పడవన పోయిండు. సో రంగనేమో మన దగ్గరికి వచ్చిండు, బిల్లనేమో నిజామాబాద్ ఇక్కడ ఆదిలాబాద్ పోయిండు. పోయి ముసలి కన్నీళ్ళు స్టార్ట్ చేసి అయ్యో రైతులను ఆత్మహత్యలు చేసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని. అదే రైతు పక్షపాతి మా కాంగ్రెస్ అంటేనే. మా తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా ఆయన ఒక వ్యవసాయదారుడు. వారి యొక్క బాధలు తెలుసుకొని వారు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్స్తో టాక్స్ అంటే మాట్లాడడం స్టార్ట్ చేసిండో అది తెలుసుకొని ముందుగానే బయలుదేరి ఇక ముసలి కన్నీళ్ళు స్టార్ట్ చేసిండ్రు. అది పొద్దున్నే వస్తారు కదా మన గంగిరెద్దులు వచ్చినట్టు. ఎట్లాగో తెలంగాణలో వీళ్ళిద్దరు కూడా ఆంబోతులాగా వచ్చిన ఆంబోతులాగా బిల్ల ఒక దిక్కు రంగ ఒక దిక్కు తిరుగుతారు.
సో మళ్ళీ వాళ్ళు మమ్మల్ని తిడతారు పాపం, అన్యతగా భావించకండి మా సోదరులు. సో పోయి ఒకటే బాధ, ఒకటే కన్నీటి బాధ. ఎంత అంటే ఇక రైతులను అసలు మేము కాంగ్రెస్ పట్టించుకుంటలేదని, బోనస్ ఇవ్వలేదని, మొక్కజొన్నలను పట్టించుకోలేదు, ఈ విధంగా దుష్ప్రచారం చేసుకుంటా ఇక అక్కడ ఆయన రాగానే ఉచ్చపడ్డదట కాంగ్రెస్కు. వాడు కూడా అంటాడు నల్ల ఓ విధం అంటాడు. ఇక పాపం నిన్న జూబ్లీహిల్స్లో చూసినాం కదా ఎవరికి ఉచ్చపడ్డదు. ఇక ఈ సిగ్గు మానవ లజ్జ ఇంకేమైనా ఉంటే బిల్లా రంగాలకు అన్ని తలుపులు పెట్టుకొని ఇంట్లో కూర్చోండి. మీరు సంపాదించిన ఆస్తిని ప్రొటెక్ట్ చేసుకోండి. స్వయంగా మీ మరదలే, మీ ఇంటి ఆడబిడ్డనే వచ్చి ఒక్కొక్క పేజీ రోజు ఒకటి రిలీజ్ చేస్తుంది మీ జీవిత చరిత్ర ఏంది అనేది, మీకు ఎక్కడెక్కడ దోచుకున్న ఆస్తులు ఉన్నాయనేది ఒక్కొక్క పేజ్ రిలీజ్ చేసుకుంటూ వస్తుంది. ఒక్కొక్క జిల్లా పోతుంది, ఒక్కొక్క పేజ్ రిలీజ్ చేస్తుంది. నేను ఖమ్మం పోయి మా గౌరవ మా తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా పొగిడింది. ఎందుకంటే వారు కాంగ్రెస్ చాలా సీనియర్ నాయకులు. అలాంటి వాళ్ళని మీ వల్ల దూరం అయిపోయిండు, దూరం అయిపోవట్లే ఇవాళ పార్టీకి దుస్థితి వచ్చిందని కూడా అంత క్లియర్గా స్పష్టంగా చెప్తుంది. కానీ బిల్ల రంగాలు ఇంకా మేము తొడగొట్టి మీసాలు తిప్పుకుంటూ వస్తాను. మీసాలు కానీ పాపం మీసాలు ఉన్నట్టు వేషాలు వేసుకొని తిరుగుతాడు. నిన్న వచ్చి వరంగల్లో ఏకదాటిగా ఒకటే సోది పెట్టి చెప్పిండు. మరి మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే మరి అప్పుడు రైతులు అడిగినందుకే వారికి మా సన్నమ్మ చెప్పింది, ఖమ్మంలో బేడీలు వేసిన ఘన చరిత్ర మీది రైతులకు. అలాగే ఇక ఆ బిల్లానైతే అక్కడ జగ్త్యాల్లో దళిత సోదరులు ఈ యొక్క ఇసుక పైన అడ్డం తిరిగినందుకు నువ్వు వారిని లారీలతో తొక్కించిన ఘన చరిత్ర నీది. వారిని పాపం అంటే వారికి శాశ్వతంగా వారిని ఒక హెల్త్లెస్ లేకుండా చేసిన ఘన చరిత్ర బిల్లాది. ఇంకా మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. పత్తి కొనుగోలు అనేది ఎవరు చేస్తారు? సిసిఐ ఒక రూల్ పెట్టింది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, ఒక యాప్ ఇచ్చింది రైతులకు. ఎందుకంటే ఎలాంటి కూడా వారికి ఇబ్బందులు కలగద్దు, తర్వాత మోసాలు జరగద్దని రైతులకు ఒక యాప్ పెట్టి యాప్ ద్వారా కొనుగోలు చేస్తున్నది. అది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వచ్చి రాష్ట్ర ప్రభుత్వం వల్లనే రైతులు ఇబ్బంది గురవుతున్నారని ఇక పాపం అమాయకమైన ప్రజలను మోసం చేసే విధంగా, లేకుంటే వారు అమాయకంగా మాట్లాడుతున్నారు లేక అధిక తెలివితో మాట్లాడుతున్నారో తెలియదు. కానీ మీ చరిత్ర ఖతమైపోయింది. మీ కవిత మీ ఆడబిడ్డనే రోజుకొక పేజ్ ఇప్పుకుంటూ మీ యొక్క బట్టలు కూడా తీస్తుంది. ఆమెకు మాట్లాడేదానికి సమాధానం లేదు, కానీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తుండ్రు. మా ముఖ్యమంత్రి గారిని మొగోనివా అదా ఇదాన్ని కొట్టిన డైలాగులకు కర్ర కాల్చి వాత పెట్టిండు, మిమ్మల్ని బొంద పెట్టిండు. ఇంకా దానికి ఇంకోసారి నువ్వు మొగోడైతే రా నువ్వు అని బజార్లో మాట్లాడి హేళన కాకు. అంతకుముందు కూడా చెప్పినా నువ్వు మొగోని కాదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఒకసారి మా దగ్గర రమ్మని చెప్పినాం, ఇక్కడికి వరంగల్కి వస్తే మా నాయనన్న నేను ఇద్దరం చూపెడతాం. అది కూడా చెప్పిన ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం. థర్డ్ డిగ్రీ ఎట్లుంటుంది, తర్వాత ఇంకో డిగ్రీ ఎట్లుంటుందో చూపెడతాం మేము. ఆయన కూడా మా ముఖ్యమంత్రి గారిని ఏకవశంగా గౌరవం లేకుండా, తర్వాత పోలీసు వాళ్ళు ఏం పీకుతున్నారు, పింక్ బుక్లో రాసుకుంటా, బ్లాక్ బుక్లో రాస్తా, రెడ్ బుక్లో రాస్తా అని పోలీసు వాళ్ళని కూడా ఇదే బెదిరింపు. అంటే మీ దురహంకారం ఎట్లుందంటే ఇంకా మీ అహంకారం తగ్గుతలేదు. పోలీసు వాళ్ళని నువ్వేం చేయలేవు, నేనేం చేయలేవు, ఏ పార్టీ కూడా ఏం చేయలేదు. కాకి ఎప్పుడు కూడా కాకే ఉంటుంది. వాళ్ళు చేసేది వాళ్ళ డ్యూటీ చేస్తారు. మీరే కదా ఇన్నాళ్ళు 10 ఏళ్ళు కాకిలను అడ్డం పెట్టుకొని వాళ్ళను మీరు ఫోన్ ట్యాంపింగ్ తర్వాత ఎన్ని చేయలేదు ఆకృతాలు. అందరు జైల్లో ఉన్నారు, మగ్గుతున్నారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళని పోలీసు వాళ్ళను ఏదో భయపడితే తాటాకుడు చెప్పుల్లో కుందేలు భయపడతాయా? ఈ విధంగా డైలాగులు కొట్టుడు మానుకో. మేము మా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఇచ్చే దానిపైన మేము ఎప్పుడు కూడా ప్రజలకు పోతున్నాం, ప్రజల వద్దకు పోతున్నాం. రైతులు అమాయకులు కాదు, మా రైతులను ఆదుకునే ప్రభుత్వం ఇది. 100% పత్తి రైతులు కానివ్వండి, మొక్కజొన్న రైతులను కానివ్వండి, మొన్న వచ్చి మా ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్లీ ఏరియల్ సర్వే చేసి రైతుకు 10,000 ఎకరానికి ఇచ్చిండు. కనీసం ఇంత ఇంగిత జ్ఞానం ఉన్నదా మీకు? ఏనాడైనా మీరిద్దరు బిల్ల రంగాలు మీరు 10 ఏళ్లలో ఎప్పుడన్నా, నేను మా మీడియా సోదరుల ముఖ్య సూటిగా వారి ద్వారా అడుగుతున్నా, ఎప్పుడైనా నువ్వు ఏదైనా కొనుగోలు కేంద్రాలకు అంటే మార్కెట్ యార్డ్లకు పోయినరా? ఒక్కరోజైనా చూసిండ్రా సోదరులారా? ఒక్కరోజు కూడా మీరు మార్కెట్ యార్డ్కు రాని ముఖాలు ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని ఏదో ముసలి కన్నీళ్ళు కార్చే విధంగా చేస్తున్నారు. కానీ ఇంకా వాళ్ళు ఉన్న పింకి గొర్రెలు ఇంకా దొరతనానికి బానిసత్వానికే అలవాటు పడ్డారు. ఎవరికి నోరు లేదు.
ఈ 2 బిల్లా రంగాలు వస్తేనే మాట్లాడితే చప్పట్లు కొట్టుకుంటుంటుంది. మేము కనీసం మాకు స్వేచ్ఛ ఇచ్చాడు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడేదానికి. మీరు ఏమన్నా మాట్లాడండి, ఏదన్నా చెప్పండి, ప్రజల కాడికి పోండి, ప్రజలకు చెప్పండి అని. కానీ పింకి గొర్రెలు ఎంతసేపు ఆ సొల్లు నాక్కుంటూనే ఉంటున్నారు. పింకి గొర్రెలారా ఇప్పుడన్నా మారండి. వీళ్ళు సంపాదించిన ఆస్తులు మిమ్మల్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని మీరంతా బినామీలు. ప్రతి ఒక్కడు ఒక్కొక్క జిల్లాలో వాళ్ళకి బినామీలు ఉన్నారు. ఇది ప్రతిసారి నేను బల్ల గుద్ది చెప్తాను. సో దయచేసి మా తెలంగాణలో ఉన్న రైతన్నలు ఈ పింకి గొర్రెలకు, ఈ బిల్లా రంగాన్ని మాటలకు నమ్మకండి, మళ్ళీ మోసం పోకండి. ఎప్పుడు కూడా వచ్చే గంగారెద్దుల్లాగా వస్తే 2 ఆంబోతుల్లాగా ఈ విధంగానే మాట్లాడుతుంటారు. కానీ మా ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులను ఆదుకునే ప్రభుత్వం, రైతులను సంక్షేమం కోరుకునే ప్రభుత్వం. రైతుకి ఏమన్నా అయితే తక్షణమే వారిని ఆదుకునే ప్రభుత్వం మాది. కాబట్టి మీరందరూ కూడా, మా రైతన్నలందరూ కూడా, వరంగల్ మార్కెట్లో ఉన్న రైతన్నలు కానివ్వండి, అందరూ కానీ, మా తెలంగాణ ప్రజలు ఉన్న రైతన్నలు, మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీకు కన్నీటి వస్తే కన్నీటి తుడిచే బాధ్యత మా ముఖ్యమంత్రి గారిది. కాబట్టి మీకు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. వ్యత్యాసం మేము అధికారంలో ఉన్నాం. ఇవాళ నిన్నగాక మొన్న మా మంత్రి వచ్చిండ్రు. మంత్రి గారు వస్తే కూడా మీదకి మీద ఎమ్మెల్యేలతో ఆడ ఈడ అడ్రస్ చేసి వారు మాట్లాడతారు. మంత్రి గారు నిన్న వస్తే ఒక మంత్రి తప్ప పక్కన ఒక ఎమ్మెల్యేలో జిల్లా ప్రెసిడెంట్ అడ్రస్ చేసే కనీసం ఏది లేదు. మాజీ మంత్రి, మాకు మంత్రి వచ్చిండు మొన్న. నేను మా మంత్రి గురించి చెప్తున్నా. మా మంత్రి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు అందరం కానీ జిల్లా ప్రెసిడెంట్గా కానీ మేము అందరం కూడా అడ్రస్ చేస్తాం జనరల్గా. నిన్న వచ్చిండు కదా హరీష్ రావు, వస్తే జిల్లా ప్రెసిడెంట్ లేడు, ఎవరెవరు మైక్ పట్టుకోవడం, అది ఇంకా అహంకారం, అది పోలే, ఇంకా వాళ్ళకి వెళ్ళి బయటికి రావట్లే. అందుకే ఇప్పుడు ఫైనల్ క్లిప్పింగ్ ఏంటంటే మంచిగా వినండి. కవిత బేరీ ఆర్ట్ ప్రొడక్షన్స్ జంగబిల్లుల దొబ్బులాట ఖేల్ ఖతమైంది. ఇది విన్నారా? జంగబిల్లుల దొబ్బులాట ఇది ఖేల్ ఖతమైంది. మేము కూడా బతుకున్నాం అయ్యో 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 అని ఆ మునిగేటప్పుడు చెయ్యి బయటకి పెట్టి తలకాయ ఇట్లా పెట్టి ఊపుతూ అంటాడు, నీళ్ళలో పడ్డాడు. ఆ పరిస్థితి వీళ్ళది. దానికో ఆరాటం, పోరాటం ఏది లేదు. ఇంకా నువ్వు ఏ ఉద్యమం పేరు చెప్పినా ప్రజల్ని నమ్మే ఆలోచనలు లేరు.